Laws of motion. In this topic, we will discuss about Newton laws of motion, conservation of linear momentum, impulse and its examples. సో గమన నియమాలు. ఈ టాపిక్లో మనం న్యూటన్ గమన నియమాల కోసం తెలుసుకుంటాం. ద్రవ్యవేగ నిత్యత్వ నియమం, ప్రచోదనము మరియు వాటి యొక్క ఎగ్జాంపుల్స్ కోసం తెలుసుకుంటాం. మొట్టమొదటిసారిగా కైనమెటిక్స్. కైనమెటిక్స్ మీన్స్ ఇట్ స్టడీ ద మోషన్ వితౌట్ రిగార్డ్ ఫర్ ది కాజ్. Kinematics only deals the motion of the object only. It cannot explain about the cause. Kinematics అనేది కేవలము వస్తువు యొక్క గమనాన్ని మాత్రమే వివరిస్తుంది. ఆ గమనానికి గల కారణాన్ని వివరించదు. కైనమెటిక్స్లో మనం v is equal to u plus at, s is equal to ut plus half at square, v square minus u square is equal to 2as. సో ఏదైనా ఒక వస్తువు యొక్క తొలి వేగం u, తుది వేగం v, సమత్వరణము a, కాలము t అయితే చలన సమీకరణాలు v is equal to u plus at, s is equal to ut plus half at square, v square minus u square is equal to 2as నేర్చుకుంటాం. అంటే కైనమెటిక్స్ అనేది కేవలము వస్తువు యొక్క చలనాన్ని మాత్రమే వివరిస్తుంది. ఆ చలనానికి గల కారణాన్ని వివరించదు. కైనమెటిక్ డీల్స్ ఓన్లీ మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ వితౌట్ రిగార్డ్ ఫర్ ది కాజ్. నౌ డైనమిక్స్. డైనమిక్స్ మీన్స్ ఇట్ స్టడీ ఆఫ్ ది కాజ్ ఆఫ్ ది మోషన్. డైనమిక్స్ అనేది గమనము మరియు గమనానికి గల కారణాలను గూర్చి విశ్లేషిస్తుంది. నౌ న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్. న్యూటన్ గమన నియమాలు. ఫస్ట్ న్యూటన్స్ ఫస్ట్ లా. సో ఏదైనా ఒక వస్తువు అనేది విరామ స్థానములో ఉంది అంటే దాని యొక్క స్థితి విరామ స్థితి. ఆ వస్తువుపై బలము ప్రయోగించబడితేనే ఆ వస్తువు యొక్క స్థితి అనేది విరామ స్థితి నుంచి గమనానికి వస్తుంది. ఒకవేళ ఆ వస్తువుపై బలము ప్రయోగించకపోతే ఆ వస్తువు అనేది విరామ స్థితిలోనే ఉంటుంది. అలా కాదు, ఏదైనా ఒక వస్తువు అనేది ఒక సరళ రేఖ వెంబడి గమనములో ఉంది అనుకోండి. సో గమనములో ఉన్న వస్తువుపై బలము ప్రయోగిస్తేనే గమన స్థితి నుంచి నిశ్చల స్థితిలోకి రావడం లేదా గమన స్థితి నుంచి తన యొక్క దిశను మార్చుకోవడం జరుగుతుంది. ఒకవేళ గమనములో ఉన్నటువంటి వస్తువుపై ఎటువంటి బలము ప్రయోగించలేదు అనుకోండి, ఆ వస్తువు యొక్క స్థితి గమన స్థితి. అంటే వస్తువు అనేది విరామ స్థితిలో ఉన్న లేదా గమన స్థితిలో ఉన్న దానిపై బలము ప్రయోగిస్తేనే ఆ వస్తువు యొక్క స్థితి అనేది మారుతుంది. బలము ప్రయోగించకపోతే స్థితి అనేది మారదు. అదే న్యూటన్ మొదటి నేను చెప్తుంది. బాహ్య బల ప్రమేయము లేనంత వరకు విరామ స్థితిలో ఉన్న వస్తువు విరామ స్థితిలోను, సరళ రేఖ వెంబడి సమగమనములో ఉన్న వస్తువు అదే గమన స్థితిలో కొనసాగడానికి ప్రయత్నిస్తుంది. లెట్ ఇఫ్ ఎ బాడీ ఈజ్ ఇన్ రెస్ట్ ఆఫ్ స్టేట్ మీన్స్ ద స్టేట్ ఆఫ్ ది బాడీ ఈజ్ రెస్ట్. ఇఫ్ ఎనీ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ దట్ బాడీ దెన్ the state of the body will be changes. If no force is applied on the body, the state of the body is rest. Else, if the body is in uniform motion, let a force is acting on the body, then only it changes from motion to rest of state. Else, the state of the body is only motion. It means every body continuously in its state of rest or uniform motion along a straight line unless it is acted upon by a external force on it. So a state of the body is a rest or uniform motion when it is not acted upon by a external force. If it is acted by a external force, the state will be changes. That will be told by the Newton
as Newton's first law. So if no net force acting on the body, so no net force acting on the body means its acceleration is zero. So acceleration is zero means velocity is constant. సో యాక్సిలరేషన్ జీరో అంటే వెలాసిటీ జీరో కాదు, యాక్సిలరేషన్ జీరో అంటే వెలాసిటీ కాన్స్టెంట్. ఒక వస్తువుపై బాహ్య బలము ప్రయోగించలేదు అంటే ఆ వస్తువు యొక్క త్వరణం అనేది శూన్యము. త్వరణం అనేది శూన్యము అనగానే ఆ వస్తువు యొక్క వేగం అనేది స్థిరముగా ఉంటుంది. సో న్యూటన్ మొదటి నియమాన్ని గెలీలియా జడత్వ నియమంగా కూడాను మనం పరిగణలోకి తీసుకోవచ్చు. సో ఈ న్యూటన్ మొదటి నియమం అనేది ఒక భౌతిక రాశి కోసం చెప్తుంది. విచ్ ఫిజికల్ ప్రాపర్టీ మీన్స్ ఇనేషియా, జడత్వము. ఇనేషియా ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ బాడీ టు చేంజ్ స్టేట్ ఆఫ్ ఇట్స్ మోషన్. సో జడత్వం అనేది ఒక వస్తువు దాని స్థితిలో మార్పును వ్యతిరేకించే ధర్మాన్ని జడత్వము అంటారు. ఇట్ ఈజ్ ఎ ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ ది బాడీ విచ్ అపోజెస్ ఇట్ స్టేట్. సో ఇది ఒక వస్తువు యొక్క భౌతిక ధర్మం. ఏంటి? తన యొక్క స్థితిని వ్యతిరేకించే ఒక ధర్మము. ఇట్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్. దీన్ని ద్రవ్యరాశి అనే పదముతో వ్యక్తపరచవచ్చు. ఇఫ్ ద మాస్ ఆఫ్ ది బాడీ ఈజ్ హై దెన్ ఇట్స్ ఇనేషియా ఈజ్ ఆల్సో హై. సో ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎక్కువగా ఉంది అంటే ఆ వస్తువు యొక్క జడత్వం కూడాను ఎక్కువగా ఉంటుంది. ఇట్ హ్యాజ్ నో యూనిట్స్ అండ్ నో డైమెన్షన్. సో ఇనేషియాకి యూనిట్స్ ఉండవు, డైమెన్స్ అనేది ఉండదు. అండ్ ఇనేషియా ఆర్ 3 types. 1 ఇనేషియా ఆఫ్ రెస్ట్, 2 ఇనేషియా ఆఫ్ మోషన్, 3 ఇనేషియా ఆఫ్ డైరెక్షన్. జడత్వం అనేది 3 రకాలు. 1 నిశ్చల జడత్వం, 2 చలన జడత్వం, 3 దిశా జడత్వం. సో మూడింటికి 3 ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇనేషియా ఆఫ్ రెస్ట్, నిశ్చల జడత్వం. సో నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు స్వతహాగా తన స్థితిని మార్చుకోవడానికి ప్రదర్శించే ఆసక్తతను నిశ్చల జడత్వము అంటారు. సపోజ్ ఒక రైల్లో ఒక ప్రయాణికుడు కూర్చుని ఉన్నాడు. రైలు సడన్గా కదిలింది. రైలు ఎప్పుడైతే కదులుతుందో ప్రయాణికుడు ఏం చేస్తాడు? ఒక్కసారి వెనక్కి తుల్లిపడతాడు. సో దాన్ని నిశ్చల జడత్వము అంటారు. అంటే తన ప్రమేయంగా తన యొక్క స్థితిని మార్చుకోవడానికి ప్రయత్నించట్లేదు. సో ఎప్పుడైతే రైల్లో కూర్చున్న వ్యక్తి విరామ స్థితిలో ఉన్నాడు, సో విరామ స్థితిలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ట్రైన్ మూవ్ అయిందో ముందుకి, దానికి వ్యతిరేకంగా వెనక్కి తుల్లిపడతాడు. కాబట్టి దాన్ని నిశ్చల జడత్వము అంటారు. ఇక సెకండ్ వన్ ఇనేషియా ఆఫ్ మోషన్ అంటే చలన జడత్వం. చలన స్థితిలో ఉన్న ఒక వస్తువు స్వతహాగా తన స్థితిని మార్చుకోవడానికి ప్రదర్శించే ఆసక్తతను చలన జడత్వము అంటారు. సో సపోజ్ ఒక బస్సు అనేది ప్రయాణిస్తుంది, ముందుకు ప్రయాణిస్తుంది. బస్సులో ప్రయాణికుడు ఉన్నాడు. బస్సు సడన్గా ఆగింది. అప్పుడు ప్రయాణికుడు ఏమవుతాడు? ముందు దిశలో తోయబడతాడు. సో కాబట్టి దాన్ని మనం చలన జడత్వంగా పరిగణలోకి తీసుకుంటాము. ఇక థర్డ్ వన్ ఇనేషియా ఆఫ్ డైరెక్షన్, దిశా జడత్వం. ఒక వస్తువు తన దిశను మార్చుకోవడానికి ప్రదర్శించే ఆసక్తతను దిశా జడత్వము అంటారు. ఎగ్జాంపుల్ ఏంటమ్మా అంటే ఒక సరళ రేఖ వెంబడి ఒక బస్సు అనేది ప్రయాణిస్తుంది. సడన్గా బస్సు అనేది ఎడం వైపుకు తిరిగింది. అందులో ప్రయాణికుడు ఏమవుతాడు? దానికి ఆపోజిట్గా కుడివైపుకి తులిపడతాడు. కాబట్టి దాన్ని ఇనేషియా ఆఫ్ డైరెక్షన్ అని అంటారు. సో ఈ విధంగా ఇనేషియా అనేది 3 రకాలుగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ లీనియర్ మొమెంటం, ద్రవ్య వేగము. సో ద్రవ్య వేగము అంటే లీనియర్ మొమెంటం ఆఫ్ ఏ బాడీ ఈజ్ ద క్వాంటిటీ ఆఫ్ మోషన్ contained in the body. So if the linear momentum of the body is high means its motion is also high. If the body is moving with greater velocity, that means the linear momentum of the body is also high. So ద్రవ్య వేగము అంటే ఒక నిర్దిష్ట కాలంలో ఒక వస్తువు యొక్క గమనాన్ని తెలుపుతుంది. ఆ గమనం అనేది ఎక్కువగా ఉంది లేదా వేగం అనేది ఎక్కువగా ఉంది అంటే ద్రవ్య వేగం అనేది ఎక్కువగా ఉంటుంది అని అర్థం. అంతేకాకుండా ఇట్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్ రిక్వైర్డ్ టు స్టాప్ ద బాడీ ఇన్ ద యూనిట్ టైం. సో ఒక నిర్దిష్ట కాలంలో వస్తువు గమనాన్ని ఆపడానికి అవసరమయ్యే బలం కూడాను మనం ద్రవ్య వేగంగా పరిగణలోకి తీసుకుంటాం. సో ఏదైనా ఒక వస్తువు కొంత వేగంతో వస్తుంది.
సో ఎక్కువ వేగంతో వస్తుందంటే ఎక్కువ బలం ప్రయోగించాలి. ఎక్కువ బలం ప్రయోగించాలి. ఎంత ఎక్కువ బలం ప్రయోగిస్తున్నాము అన్నది ఆ వస్తువు యొక్క ద్రవ్య వేగంపై ఆధారపడి ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్సో మెజర్డ్ ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఆఫ్ ది బాడీ అండ్ ఇట్స్ వెలాసిటీ. సో దీన్ని మనం వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు వేగాల లబ్ధంగా కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. P ఈజ్ ఈక్వల్ టు mv. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ వెక్టార్ క్వాంటిటీ. ఇది ఒక సదిశ రాశి. ఇట్స్ డైరెక్షన్ ఈజ్ సేమ్ యాజ్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ. వేగ దిశ ఎటు అయితే ఉంటుందో ద్రవ్య వేగం దిశ కూడా అటే ఉంటుంది. SI యూనిట్స్ kg మీటర్ పర్ సెకండ్, CGS యూనిట్స్ గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్, డైమెన్షనల్ ఫార్ములా mL⁻². సో ఇఫ్ two bodies have different masses and having same momentum, then lighter body possesses greater velocity. రెండు వస్తువులు ఉన్నాయి. రెండు వస్తువుల యొక్క ద్రవ్యరాశులు వేర్వేరుగా ఉన్నాయి, కానీ వాటి యొక్క ద్రవ్య వేగం స్థిరంగా ఉంది. P కాన్స్టెంట్గా ఉంది. అప్పుడు P ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే V ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు M. V ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు M అంటే లైటర్ బాడీ హ్యావింగ్ గ్రేటర్ వెలాసిటీ. ఏ వస్తువు యొక్క ద్రవ్యరాశి అనేది తక్కువగా ఉంటుందో ఆ వస్తువు యొక్క వేగం అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, న్యూటన్ సెకండ్ లా. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది బాడీ అండ్ ఇట్స్ డైరెక్షన్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ విచ్ ద ఫోర్స్ యాక్ట్స్. సో ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగములోని మార్పు రేటు దానిపై ప్రయోగించిన బాహ్య బలానికి సమానముగా ఉంటుంది. సో ఇఫ్ F ఈజ్ ద మొమెంటమ్ ఆఫ్ ది బాడీ, F ఈజ్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్, దెన్ అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా F ఈజ్ ప్రపోర్షనల్ టు dp/dt. దట్ మీన్స్ F ఈజ్ ఈక్వల్ టు k into dp/dt. We know that momentum P is equal to m into v means F is equal to k into d by dt of mv, k into m into dv by dt. So dv by dt means acceleration, then F is equal to ma. So in this way, from Newton's second law we derive F is equal to ma, force is equal to mass into acceleration. So Newton's second law gives the quantitative definition of force also, and Newton's second law is the basic fundamental law out of న్యూటన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ లాస్. సో న్యూటన్ 3 గమన నియమాల్లో న్యూటన్ 2వ నియమమే ప్రాథమిక నియమం. ఎందుకు అంటే న్యూటన్ 2వ నియమం నుండి న్యూటన్ మొదటి నియమాన్ని డిరైవ్ చేయొచ్చు మరియు 3వ నియమాన్ని కూడా డిరైవ్ చేయొచ్చు. ఇక ఫోర్స్. సో ఫోర్స్ మీన్స్ బలం. ఫోర్స్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ టెన్స్ టు చేంజ్ స్టేట్ ఆఫ్ ది బాడీ ఆర్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ది బాడీ. బలం ఒక వస్తువు యొక్క స్థితిని మార్చేది లేదా మార్చడానికి ప్రయత్నించే భౌతిక రాశిని బలం అంటారు. ఇట్ చేంజెస్ ద షేప్ ఆఫ్ ది బాడీ ఈజ్ ఎట్ రెస్ట్ అండ్ ఇట్ స్టాప్ ఆర్ ట్రై టు స్టాప్ ఏ మూవింగ్ బాడీ. ఇది ఒక వస్తువును నిశ్చల స్థితిలోకి రావడానికి కానీ ప్రయత్నిస్తుంది లేదా నిశ్చల స్థితిలోకి తేడానికి ప్రయత్నిస్తుంది. సో ఫోర్స్ యొక్క SI యూనిట్స్ న్యూటన్స్, CGS యూనిట్స్ డైన్స్. న్యూటన్స్కి డైన్స్కి మధ్య రిలేషన్ 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ డైన్స్ అండ్ డైమెన్షనల్ ఫార్ములా mL⁻². అంతేకాకుండా న్యూటన్ ఏ విధంగా డిఫైన్ చేయొచ్చమ్మా అంటే ద ఫోర్స్ విచ్ ప్రొడ్యూస్ అన్ యాక్సిలరేషన్ ఆఫ్ 1 మీటర్/సెకండ్² ఇన్ ఏ బాడీ ఆఫ్ మాస్ 1 kg. 1 kg ద్రవ్యరాశి గల వస్తువులో 1 మీటర్/సెకండ్² త్వరణాన్ని కలిగించడానికి కావలసిన బలాన్ని న్యూటన్ అంటారు. 4 Newton means the force required by the body of mass 1 kg and to produce an acceleration of 1 meter/second². అంతేకాకుండా ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. విశ్వములో 4 ప్రాథమిక బలాలు ఉన్నాయి. ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ బలం. వీక్ న్యూక్లియర్ ఫోర్స్, బలహీన కేంద్రక బలం లేదా దుర్బల కేంద్రక బలం. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, విద్యుదయస్కాంత బలం. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ మీన్స్ బలమైన కేంద్రక బలం. సో వాటి యొక్క రిలేటివ్ పవర్స్ ఇచ్చాను. గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ మీన్స్ దాని యొక్క రిలేటివ్ స్ట్రెంగ్త్ 10⁻⁻39. అంతేకాకుండా గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క రేంజ్ ఎంత ఉంటుందంటే ఇన్ఫైనైట్.
అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కడ వర్క్ చేస్తుందమ్మా అంటే ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద యూనివర్స్. విశ్వంలో ఏ రెండు వస్తువుల మధ్యన ఉన్న బలం ఏమైనా ఉంది అంటే అది కేవలం గురుత్వాకర్షణ బలం మాత్రమే. సో గురుత్వాకర్షణ బలం అనేది అత్యధిక వ్యాప్తిని కలిగి ఉంటుంది. అంతేకాకుండా గురుత్వాకర్షణ బలం అనేది విశ్వంలో అత్యంత బలహీనమైన బలం. అంతేకాకుండా వీక్ న్యూక్లియర్ ఫోర్స్ యొక్క రిలేటివ్ స్ట్రెంగ్త్ 10⁻⁻13. అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఎక్కడ పనిచేస్తుందమ్మా అంటే సమ్ ఎలిమెంటరీ పార్టికల్స్ పర్టికులర్లీ ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రినో, కేంద్రకానికి ఎలక్ట్రాన్లకి మధ్యన ఉన్న బలం, మరియు న్యూట్రినోకి మరియు ఇతర కణాలకు మధ్యన ఉన్న బలం. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ విద్యుదయస్కాంత బలం ఎక్కడ పనిచేస్తుందమ్మా అంటే చార్జ్డ్ పార్టికల్స్, ఆవేశ కణాల మధ్య పనిచేసే బలం విద్యుదయస్కాంత బలం. ఇక ఫైనల్లీ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. సో స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఎక్కడ పనిచేస్తుందమ్మా అంటే న్యూక్లియాన్స్. సో కేంద్రకంలో ఉన్నటువంటి 2 ప్రోటాన్ల మధ్య లేదా 2 న్యూట్రాన్ల మధ్య లేదా ఒక ప్రోటాన్కి ఒక న్యూట్రాన్కి మధ్య బలం ఏదైనా ఉంది అంటే అది స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఇక నెక్స్ట్ వన్, న్యూటన్స్ థర్డ్ లా. ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు దానికి సమాన మరియు వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది. సమాన చర్యకు వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది. ఇక్కడ మైనస్ ఉంటుంది, మైనస్ వేయలేదు. యాక్షన్ అండ్ రియాక్షన్ హ్యాజ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్. అంతేకాకుండా యాక్షన్ అండ్ రియాక్షన్ నెవర్ యాక్ట్ ఆన్ ది సేమ్ బాడీ. సో చర్య మరియు ప్రతిచర్య అనేవి ఒకే వస్తువుపై పనిచేయవు. ఒకవేళ అలా పనిచేస్తే ద టోటల్ ఫోర్స్ ఆన్ ఏ బాడీ వుడ్ హ్యావ్ ఆల్వేస్ బీ 0. అలా పనిచేస్తే ఆ వ్యవస్థపై పనిచేసే మొత్తము బలం అనేది 0గా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో న్యూటన్ థర్డ్ లాకి ఎగ్జాంపుల్స్, స్విమ్మింగ్ ఈజ్ పాసిబుల్ డ్యూ టు న్యూటన్స్ థర్డ్ లా. సో ఈత కొలంలో మనం ఈత ఆడతాం. సో అది కేవలం న్యూటన్ 3వ గమన నియమం ద్వారా జరుగుతుంది. వెన్ ఏ గన్ ఈజ్ ఫైర్డ్ ద బుల్లెట్ మూవ్స్ ఫార్వర్డ్, ద గన్ రీకాయిల్స్ బ్యాక్వర్డ్. ఏదైనా ఒక గన్ నుంచి బుల్లెట్ పేలితే బుల్లెట్ అనేది ముందుకు సాగుతుంది, అదే దిశలో గన్ అనేది వెనకకు మారుతుంది. అంటే బుల్లెట్ యొక్క దిశ, గన్ యొక్క దిశ పరస్పరం చర్య ప్రతిచర్యల్లా పనిచేసి వ్యతిరేక దిశల్లో ఉంటుంది. అంతేకాకుండా వైల్ వాకింగ్ ఏ పర్సన్ ప్రెసెస్ ద గ్రౌండ్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్ బై హిజ్ ఫీట్, ద గ్రౌండ్ పుషెస్ ద పర్సన్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ విత్ ఈక్వల్ ఫోర్స్. సో మనం భూమిపై సులభంగా నడుగుతున్నాము అంటే దానికి గల కారణం కూడాను ఈ న్యూటన్ 3వ గమన నియమం మాత్రమే. ఇక లాస్ట్ వన్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, ద్రవ్యవేగ నిత్యత్వ నియమం. ఇఫ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఏ బాడీ, ద టోటల్ మొమెంటం ఆఫ్ ది బాడీ రిమైన్స్ కాన్స్టెంట్. ఒక వస్తువుపై బాహ్య బలం అనేది పనిచేయకపోతే ఆ వస్తువు యొక్క ద్రవ్య వేగం అనేది స్థిరముగా ఉంటుంది. F is equal to ma, a means acceleration, dv/dt. ఒకవేళ F is equal to m into dp/dt, న్యూటన్ సెకండ్ లా నుంచి. సో ఒకవేళ F is equal to 0 అంటే dp/dt is equal to 0 అవుతుంది. dp/dt is equal to 0 means p is equal to కాన్స్టెంట్. సో p అనేది ఎప్పుడు కాన్స్టెంట్ అవుతుంది? F అనేది 0 అవుతుంది. F అనేది 0 అయితేనే p is equal to కాన్స్టెంట్. ద మొమెంటమ్ ఆఫ్ ది బాడీ రిమైన్స్ కాన్స్టెంట్ when no force act on the body. That is called law of conservation of momentum. If no external force acting on a body, the total momentum of the system remains constant. That is called law of conservation of momentum. So law of conservation of momentum ki konni examples cheppukochu. One, motion of rocket and jet plane is according to the law of conservation of momentum. So మీరు రాకెట్ యొక్క గమనం కానీ జెట్ ప్లేన్ యొక్క గమనాన్ని పరిశీలిస్తే అది కేవలం ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ని అనుగుణంగా జరుగుతుంది. అంతేకాకుండా ఎక్స్ప్లోజన్ ఆఫ్ బాంబ్, వెన్ ఏ స్టేషనరీ బాంబ్ ఎక్స్ప్లోడ్స్ ఇంటూ 2 pieces, దెన్ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్, మొమెంటమ్ బిఫోర్ ఎక్స్ప్లోజన్ ఈజ్ ఈక్వల్ టు మొమెంటమ్ ఆఫ్టర్ ఎక్స్ప్లోజన్. సో బిఫోర్ ఎక్స్ప్లోజన్ ద బాడీ ఈజ్ రెస్ట్ ఆర్ ద బాంబ్ ఈజ్ రెస్ట్ మీన్స్ ఇట్స్ మొమెంటమ్ ఈజ్ 0. After momentum, it is divided into 2 pieces of mass m1 and m2. The mass of the first body is v1 and velocity of first body is v1 and velocity of second body is v2. First body momentum m1 v1, second body momentum m2 v2. అంటే m1 v1 plus m2 v2 is equal to 0.
దట్ మీన్స్ m1v1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ m2v2. సో ఏదైనా నిశ్చల స్థితిలో ఉన్నటువంటి ఒక బాంబు అనేది ఎక్స్ప్లోడ్ అయ్యింది అనుకోండి. సో అవి 2 పీసెస్గా డివైడ్ అయితే ఆ పీసెస్ అనేవి ఒకదానికొకటి వ్యతిరేక దిశలో చెలుస్తాయి. దానికి గల కారణం ఏంటమ్మా అంటే కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం, ద్రవ్యవేగ నిత్యత్వ నియమము. ఇక నెక్స్ట్ వన్ ఇంపల్స్, ప్రచోదనం. సో ఇంపల్స్ మీన్స్ వెన్ ఏ లార్జ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ ఫర్ ఎ వెరీ స్మాల్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ ఇంపల్స్. సో ఒక వస్తువుపై అత్యధిక బలం అనేది అత్యల్ప కాలము పాటు పనిచేసింది అంటే దాన్నే మనం ఇంపల్స్ అంటే ప్రచోదనము అంటారు. సో ప్రచోదనం అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ, ఒక సదిశ రాశి. అంతేకాకుండా ప్రచోదనానికి ప్రమాణాలు ఏంటమ్మా అంటే న్యూటన్ సెకండ్స్, ఎస్ఐ ప్రమాణాలు, సీజియస్ ప్రమాణాలు, డైన్ సెకండ్స్. ప్రచోదనానికి ఇంకొక డెఫినేషన్ ఏంటమ్మా అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ టైమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇంపల్స్. సో బలము మరియు కాలాల యొక్క లబ్ధాన్ని ప్రచోదనము అంటారు. సో ప్రచోదనం అనేది ఎక్కడెక్కడ మీకు నిజ జీవితంలో ఎలా ఉంటుందమ్మా అంటే ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఫస్ట్ వన్, ఇన్ క్యాచింగ్ బాల్, ఏ ప్లేయర్ బై డ్రాయింగ్ హిజ్ హ్యాండ్స్ బ్యాక్వర్డ్ ఇంక్రీజ్ ద టైమ్ ఆఫ్ కాంటాక్ట్, సో లెస్సర్ ఫోర్స్ యాక్ట్ ఆన్ హిజ్ హ్యాండ్స్ అండ్ హిజ్ హ్యాండ్స్ ఆర్ సేవ్డ్ ఫ్రమ్ ద గెట్టింగ్ హర్ట్. సో ఏదైనా ఒక క్రికెట్ ఆడే ప్లేయర్ అనేవాడు ఒక బ్యాట్స్మ్యాన్ కొట్టే బంతిని క్యాచ్ పట్టాలి అనుకుంటే, సో క్యాచ్ను పట్టేటప్పుడు బాలుని కొంచెం వెనక్కి లాగుతాడు. ఎందుకు అలా లాగుతాడు అంటే అక్కడ ప్రచోదన కాలాన్ని పెంచడం ద్వారా తనపై ప్రయోగించే బలాన్ని తగ్గించవచ్చు. ఎందుకు? ఫోర్స్ అనేది, సో ఇంపల్స్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఇంపల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇన్ టు టైం. అంటే ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. టైంని ఇంక్రీజ్ చేస్తే ఫోర్స్ని డిక్రీజ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఫీల్డర్ అనేవాడు ఏం చేస్తాడు? టైమ్ ఆఫ్ కాంటాక్ట్ని ఇంక్రీజ్ చేసి ఫోర్స్ని డిక్రీజ్ చేయడం ద్వారా సేవ్ చేసుకోవచ్చు. అలా ఇంపల్స్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. సెకండ్ ఎగ్జాంపుల్, షాక్ అబ్జార్బర్స్. మీరు ఏదైనా బైక్ అబ్జర్వ్ చేస్తే షాక్ అబ్జార్బర్స్ అనేవి ఉంటాయి. సో ఈ షాక్ అబ్జార్బర్స్ అనేవి ఎందుకు అరేంజ్ చేస్తారంటే వెన్ ఏ బైక్ మూవ్స్ ఆన్ ఏ అన్ఈవెన్ రోడ్స్ ద షాక్ అబ్జార్బర్స్ ఆర్ ఇంక్రీజ్ ద టైమ్ ఆఫ్ ఇంపల్సివ్ అండ్ రిజల్ట్ ఇంపల్సివ్ ఫోర్స్ విల్ బి డిక్రీజెస్, హెన్స్ పాసింజర్ గెట్స్ బెటర్ కంఫర్ట్. సో ఏవైనా షాక్ అబ్జార్బర్లు అనేవి ఒక వాహనానికి ఎందుకు అమరుస్తారంటే వాహనం అనేది గతుకుల రోడ్లపై ప్రయాణించేటప్పుడు షాక్ అబ్జార్బర్స్ ఏం చేస్తాయి? ప్రచోదన కాలాన్ని పెంచి ప్రచోదన బలాన్ని తగ్గిస్తాయి. ఇందాక చెప్పుకున్నాం ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఇఫ్ టైమ్ ఆఫ్ ఇంపల్స్ ఈజ్ ఇంక్రీజెస్ మీన్స్ టైమ్ ఆఫ్ ఇంపల్సివ్ ఫోర్స్ ఆఫ్ ఇంపల్సివ్ ఈజ్ డిక్రీజెస్. సో ప్రచోదన కాలాన్ని పెంచి ప్రచోదన బలాన్ని తగ్గించడం ద్వారా ప్రయాణికుడు అనేవాడు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణాన్ని పొందుతాడు. ఎందుకంటే మీరు బైక్ బ్యాక్ సీట్ కింద అబ్జర్వ్ చేస్తే 2 షాక్ అబ్జార్బర్స్ అనేవి ఉంటాయి. ఈ షాక్ అబ్జార్బర్స్ వలన వాహనం అనేది ఎటువంటి రోడ్లపై ప్రయోగించిన ప్రయాణికుడిపై ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణిస్తాడు. ఆ విధంగా నిజ జీవితంలో ఇంపల్స్ యొక్క ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు.